కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసే రోజే చెప్పారు, మేము కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం అని చెప్పేసి చెప్తూ ఆ యొక్క సంక్షేమ పథకాలని నవరత్నాల రూపంలో ఏ యొక్క ప్రతి ఒక్క అర్హుడైనటువంటి ప్రతి పేదవాడికి కూడా అందే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అందుకని చెప్పేసి ఈసారి జరగబోయే ఎలక్షన్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి కులాలకి మతాలకి వ్యతిరేకంగా జరుగుతాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. బోండామని నమ్మట్ల మా వైసీపీకి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, అమ్మఒడి కానీ, పింఛన్లు కానీ అన్నీ ఇంటింటికి చేర్చాం. అందరూ మాకు జగనే కావాలి, జగనే కావాలి, జగనే కావాలి అన్నారు. మేము ఖచ్చితంగా 175 కొడతాము. రాబోయే 2024 సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు వెల్లంపల్లి గారు తప్పగా గెలవబోతున్నారు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అతని సంక్షేమాలు, అతను చేసిన కృషి, అమ్మఒడి కానీ, చేయూత కానీ, పేదలకి పెన్షన్ కానీ, అన్ని విద్యా దీవెన